is Ashwini and welcome back to my channel Chinnatalli. సో ఈ రోజు నేను మీతో ఒక బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ అయిన ప్లేస్ ని నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందే వీడియో లాగానే ఇంతకు ముందు ఎలా అయితే బ్యూటిఫుల్ ప్లేస్ ని నేను మీతో షేర్ చేసుకున్నాను, అలానే ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ అయిన బ్యూటిఫుల్ ప్లేస్ ని నేను మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను. పదండి, ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటర్ లో ఉన్నాము. ఈ సెంటర్ నుంచి మనకి రైట్ సైడ్ లో వచ్చేసి కాలవాడలో మినీ వెజిటబుల్ మార్కెట్ ఉంది. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్ ఇది. సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దొరికే మార్కెట్, మినీ మార్కెట్, రోడ్ సైడ్ మార్కెట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇక్కడ మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట. అవైలబుల్ ఉండే మార్కెట్ ఇది, మినీ రోడ్ సైడ్ మినీ మార్కెట్. సో ఇక్కడ ఫ్రూట్స్ అన్ని సీజనల్ ఫ్రూట్స్ కానీ నార్మల్ ఫ్రూట్స్ అయినా దొరుకుతాయి, బట్ సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువగా దొరికే మార్కెట్ అనమాట. ఇది మెయిన్ మార్కెట్ కూడా ఉంది. మెయిన్ మార్కెట్ లో ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి మినీ రోడ్ సైడ్ మినీ మార్కెట్. సో ఈ సీజన్ లో మిరపండ్లు, మామిడి పండ్లు ఫేమస్. సో ఇవి ఈ సీజన్ లో మనకి మిరపండ్లు, మామిడి పండ్లు ఫేమస్ అనమాట. మిరపండ్ల పచ్చడి ఎంత ఇది కేజీ? మామిడికాయ కేజీ లెక్క, కాయల లెక్క ఎంత? కేజీ 150. ఇది కేజీ 60. సో ఇదనమాట రేటు మార్కెట్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్తే మనకి పార్క్ వస్తుంది. ఇది కాలవాడ్ సెంటర్ లో అటు సైడ్ వెళ్తే మనకి కాలవాడ్ వస్తుంది. అండ్ ముందుకు వెళ్తే వైరా రోడ్, అండ్ ఇటు సైడ్ వెళ్తే బైపాస్ వస్తుంది మనకి. సో ఈ సెంటర్ లోనే మనకి పార్క్ అనేది ఉంది, మినీ పార్క్. సో మనం వచ్చేసి మహమ్మద్ రజీబ్ అలీ పార్క్ దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ పార్క్ కి మనకి ఖమ్మం ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి 5 to 10 minutes డిస్టెన్స్ లోనే ఉంటుంది. అండ్ ఇది కాలవాడ్ లో ఉంది అనమాట పార్క్. అటు సైడ్ చూసినట్లయితే మనకి మార్కెట్ ఉంటుంది అనమాట. రోడ్ కి అటు సైడ్ ఇటు సైడ్ మినీ మార్కెట్, రోడ్ సైడ్ మార్కెట్ అనమాట. సో ఇది పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఈ పార్క్ కి వచ్చేసి మనకి ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీన్ని స్టార్ట్ చేసిన డేట్ మెన్షన్ చేసి విత్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పార్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అని డేట్ మెన్షన్ చేశారు. డేట్ వచ్చేసి 15వ తారీఖు 4వ నెల 2023లో స్టార్ట్ చేశారు. అండ్ ఇది ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారిచే ఇది ప్రారంభించబడింది. సో ప్రారంభికుల పేర్లు మెన్షన్ చేశారు, అండ్ సభ్యాధ్యక్షుల పేర్లు అండ్ ముఖ్య అతిథులు అని చెప్పేసి చాలా నేమ్స్ మెన్షన్ చేశారు. మెమరబుల్ స్టోన్ అనమాట. సో ఈ పేర్లన్నీ గుర్తుకి ఇలా మెన్షన్ చేశారు మనకి. అండ్ సో పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. లోపల ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమేమి ఉన్నాయో అన్ని చూసేద్దాం. సో చెప్పాను కదా, నో ఎంట్రీ టికెట్. సో ఇప్పుడే చెట్లకి నీళ్లు కొడుతున్నారు. సో ఇది ఎంట్రన్స్ దగ్గర మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూర్చోడానికి పీస్ఫుల్ గా రిలాక్సేషన్ కోసం చైర్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ లో చక్కగా రిలాక్స్ అవ్వచ్చు, అటు గాని ఇటు గాని కూర్చొని రిలాక్స్ అయ్యి కొంచెం సేపు వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్ లోనే మనకి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మనకి మహమ్మద్ రజబ్ అలీ గారి గురించి ఇక్కడ మెన్షన్ చేశారు స్టోన్ మీద. సో ఆయన యొక్క హిస్టరీ అనమాట, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆయన జనవరి 1, 1920లో జన్మించారు. ఏప్రిల్ 10, 1996లో మరణించిన డేట్ అనుకుంటా. జనన మరణం అని చెప్పేసి మెన్షన్ అయితే చేయలేదు, బట్
జనవరి 1, 1920 అండ్ ఏప్రిల్ 10, 1996 అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి శ్రీ మహమ్మద్ రజబ్ అలీ గారి గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. శ్రీ మహమ్మద్ రజబ్ అలీ గారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని పాపటపల్లి గ్రామంలో జన్మించారంట. అండ్ హైదరాబాద్ లో ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు ఉర్దూ హైదరాబాద్ లోని ప్రభుత్వ ప్రెస్ లో తెలుగు ఉర్దూ అనువాదికునిగా పనిచేశారంట. అండ్ 1944లో ఖమ్మంలో ఆంధ్ర మహాసభలో ప్రవేశించారు. అండ్ ఆంధ్ర మహాసభకు సహకరిస్తున్నారనే నెపంతో ప్రభుత్వం ఆయనను 3.5 సంవత్సరాల పాటు డిటెన్యూగా నిర్బంధించింది. సో తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారంట. సో అందువల్ల 1946లో నిజాం సేవలు ఆయనను అరెస్ట్ చేసి 3 సంవత్సరాలు జైల్లో నిర్బంధించారంట. నందికొండ ప్రాజెక్టు సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అండ్ ఖమ్మం జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుండి 7 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారంట. చాలా గొప్ప మనిషి. సో ఈయన ఇక్కడ చూసినట్లయితే చాలా మంచి పనులు చేసిన వ్యక్తి ఈయన. సో ఆయనకి గుర్తుగా ఇది పార్క్ అనేది ప్రారంభించారని అర్థమవుతుంది. సో ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అవి అలా మెన్షన్ చేశారు అక్కడ. సో ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళేసి డీటెయిల్ గా చూసేద్దాం లోపల ఇంకేమున్నాయో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫిష్ ఫౌంటైన్ ఉంది. సో మేబీ ఇది 6 తర్వాత స్టార్ట్ చేస్తారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడ ఫిష్ ఫౌంటైన్ ఉంది. దీనికి ఎదురుగా చిన్నపిల్లల ప్లే ఏరియా ఉంది, కిడ్స్ ప్లే ఏరియా అన్నమాట, చిన్నది. సో ఇంకా ముందుకు వెళ్ళి చూసేద్దాం. సో ఇది వచ్చేసి చిన్నపిల్లల ప్లే ఏరియా. హాయ్ 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 చెప్పవా, నీ పేరేంటి? సమన్విత, మాట్లాడతావా? భయమా? మాట్లాడవా? స్కూల్కి వెళ్ళి వచ్చినావా? స్కూల్లో ఉండడం ఇష్టమా, ఇక్కడ ఉండడం ఇష్టమా? అఫ్ కోర్స్ ఇక్కడ ఉండడం ఇష్టం అంటారు, చిన్నపిల్లలు కదా. వద్దులే, సరే బాయ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లే ఏరియా తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది. అండ్ మన కరెంట్ యాంగిల్ లో చూసినట్టుగానే ఉంది, కానీ ఇక్కడ మినీ ఓపెన్ జిమ్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ జిమ్ అండ్ పక్కన చూసుకున్నట్లయితే వాకింగ్ స్పేస్ ఉంది. అండ్ వాకింగ్ స్పేస్ పక్కనే మనకి చెట్లు వేసారు. సో ఇది వాకింగ్ ఏరియా అండ్ ఓపెన్ జిమ్ విత్ బ్యూటిఫుల్ ప్లాంట్స్. మన ఆంటీలు వాకింగ్ వచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మినీ ఓపెన్ జిమ్ ఉంది. అండ్ ఇదంతా వాకింగ్ స్పేస్ ఉంది. ఈ వాకింగ్ స్పేస్ వచ్చేసి ఎక్కడ వరకు ఉందో ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఇది యాక్చువల్ గా బయట నుంచి చూడడానికి చాలా చిన్న పార్క్ లాగా ఉంది, బట్ లోపలికి వస్తుంటే చాలా ఎక్విప్మెంట్స్, ఓపెన్ జిమ్, చిన్నపిల్లల ప్లే ఏరియా, ఇంత చిన్న స్పేస్ లోనే బాగా క్రియేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. అండ్ ఇక్కడికి వస్తే కొంచెం టైం స్పెండ్ చేసి రిలాక్సేషన్ కి అండ్ చిన్నపిల్లలకి కొంచెం ఆడిపించుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ బాగుంది. దగ్గర ఉన్న వాళ్ళు ఈజీగా వచ్చేయచ్చు. అంతే, అక్కడ దాకేనా? సో ఇక్కడ వరకే మనకి వాకింగ్ స్పేస్ ఉంది, ఇక్కడ వరకే ఉంది. చిన్న పార్క్ కానీ చాలా యూస్ఫుల్ అయిన పార్క్. ఇదంతా వాకింగ్ స్పేస్, అక్కడ వరకే ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇలా వాకింగ్ స్పేస్ అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ ఓపెన్ జిమ్ లో వర్కౌట్ చేసుకోవచ్చు. మినీ ఇక్కడ పార్క్ లో వచ్చేసి మినీ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే ఇటు సైడ్ మనకి చక్కగా ప్లాంట్స్ అనేవి నాటారు, చెట్లు నాటారు. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్. అటు సైడ్ చెట్లు, మధ్యలో వాకింగ్ స్పేస్ ఉంది. నైస్ ప్లేస్.
బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఉన్నాయి, అలానే అటు సైడ్ కూడా ఉన్నాయి. ప్లాంట్స్ మాత్రం వస్తున్నాయి. పార్క్ అంటేనే చెట్లు కదా. బ్యూటిఫుల్ పార్క్. సో ఇది మినీ బ్యూటిఫుల్ పార్క్. ఇదన్నమాట పార్క్. ఎంట్రీ ఇదే, ఎగ్జిట్ ఇదే. సో ఇలానే స్ట్రైట్ గా వెళ్ళి ఇలానే వెనక్కి రావాలి. సో ఇదే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈ పార్క్ కి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. నాతో పాటు మీరు కూడా చూసేసారు కదా ఈ పార్క్ ని. సో I hope you all like my video. If you all like my video, please do like, share and subscribe to my channel for more interesting videos. See you all in my next video. Antavaraku signing off. Bye bye.